ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కనుక మనమందరమును కూడా మరి ఆయన ప్రేమను గుర్తించి ఆయనను ఇలాగూ గాడిద మోసినట్లుగా మనము ప్రభువును మోయాలి. మన హృదయాలలో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన హృదయాలలో ఆయనకు సంపూర్ణమైన స్థానమును మనకు అనుగ్రహించి మనం ఆయనకు అనుగ్రహించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రభువుని బట్టి ఎలా సంతోషించాలి అంటే 5వ వచనం నుండి మనం చూస్తే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచి, జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచు నుండిరి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని వారు ఆ యొక్క యెరూషలేములోనికి స్వాగతమును పలుకుతూ ఉన్నారు. యెరూషలేములోనికి వస్తూ ఉన్నప్పుడు స్వాగతాన్ని పలుకుతూ ఉన్నారన్నమాట. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు లోపలికి వస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క ఖర్జూరపు మట్టలు లేకపోతే ఇంకా కొమ్మలు. ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనము కీర్తనలు 92వ అధ్యాయం 12వ వచనంలో రాయబడు, నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయును అని ఉంటుంది. 92:12 కీర్తనలో నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయుచు ఉందురు అని ఉంటుందన్నమాట. కాబట్టి అది నీతికి, అలాగే నీతిమంతుని యొక్క ఆశీర్వాదానికి అది సూచనగా ఉన్నది. కాబట్టి మనము నీతిని కాపాడుకోవాలి. యేసుక్రీస్తును ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు నీతిని అనుగ్రహిస్తాడు. కాబట్టి తరువాత ఆయన అలాగూ రావడం జరిగింది. 10వ వచనంలో మనం చూస్తే, ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఎక్కడ కూడా రాయబడింది, కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా యేసుక్రీస్తు ప్రభువును గుర్తించిన వారిగా ఉన్నారన్నమాట. కలవరపడిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి, రోకలు మార్చువారి బల్లలను, గువ్వలు అమ్మువారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ప్రయాణము, యేసుక్రీస్తు యొక్క ప్రయాణము దేనికి కారణముగా ఉన్నది అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఆయన ప్రయాణం చేసి యెరూషలేములోనికి వచ్చి ఏం చేసినారు? ఎక్కడికి వెళ్ళారు? ఆయన మందిరంలోనికి వెళ్ళారు. మందిరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, అక్కడ వ్యాపారము జరుగుతుంది, క్రయ విక్రయాలు. అంటే పూర్వము ఈ యొక్క రోమా ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈ యొక్క యాజకులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ వ్యాపారములు మొదలుపెట్టారు. ఏంటంటే ప్రతిదీ కూడా అక్కడ బలి అర్పించడం కొరకు కావలసినటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం కదా. హిందూ టెంపుల్స్ దగ్గర పూలు, కుంకుమ, కొబ్బరికాయలు, సాంబ్రాణి, దూది, నూనె, రెడ్డగొడ్లు అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే యెరూషలేములో కూడా యేసుక్రీస్తు ప్రభువు మరి మందిరంలోనికి వచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, ఇవన్నీ కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. అవి ఎక్కడ జరగాలి వ్యాపారాలు అంటే, మందిరము బయట. లోకములో జరగవలసినవి ఎక్కడ జరుగుతున్నాయంటే మందిరములో వారు ఆ యొక్క క్రయ విక్రయాలు అనేటువంటివి చేస్తున్నారన్నమాట. దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే
కోపగించుకుని ఆయన 12వ వచనంలో యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేటి వారనెను. తరువాత ఆయన గుడ్డివారిని కుంటివారిని కొంతమందిని బాగు చేశాడు, స్వస్థపరిచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. 15వ వచనంలో కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి, ఎందుకంటే వారి దృష్టిలో యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు రక్షకుడు కాదు, యేసుప్రభు నీతిమంతుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు అవి ధర్మశాస్త్రానుసారమైనవి కావు అని వారి యొక్క అపోహ అన్నమాట, వారి భ్రమ. నేను చెప్తున్నా, పాపం అనేది హృదయంలో ఉన్నప్పుడు మనుషులకి ఏం చేస్తుందంటే భ్రమ కలిగిస్తుంది. ఏమండి, మంచి చెడుగా కనపడదు, చెడు మంచిగా కనబడుతుంటుంది. అలాగనమాట. అందుకని వీరు యేసుక్రీస్తు ప్రభువుని చూసి వారు ఎలాగో ఆయనను ఎలాగైనా ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి, శోధించడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకే అక్కడ ఏమంటున్నారంటే వారు 16వ వచనంలో మీరు చెప్పినది వినుచున్నవా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. మళ్ళీ చూడండి, ఇక్కడ అన్నీ కూడా వాక్యాధారము వారికి చూపిస్తున్నాడు. ఇది దావీదు కీర్తనలో మనకు కనిపిస్తుంది. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి అనేది దావీదు కీర్తనలో మనకు కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని వారు ఆటంకపరచడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవాలయము, మన హృదయము దేవాలయము, మన శరీరము దేవునికి దేవాలయమై ఉన్నది, ఆలయమై ఉన్నదని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ఆ ఆలయంలో ఏముండాలి అంటే దేవుడు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని యొక్క నీతి పరిశుద్ధత అనేటువంటిది ఆ యొక్క ఆలయంలో నివసించాలి. అది లేకుండా మనం ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆనాడు యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళని కొరడాలతో మరి కొరడా చూపించాడు వాళ్ళకి. అలాగే మరి ఎవరైతే వారి హృదయాలను లోకముతో నింపుకున్న వారిగా ఉంటారో వారి విషయమే కూడా దేవుడు ఎంతగానో బాధపడతాడన్నమాట. కాబట్టి అపోస్తుడైన పౌలు గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో దాని గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, 5వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. గాడిదలను విడిపించిన దేవుడు, అలాగే మందిరమును పరిశుద్ధపరిచినటువంటి దేవుడు, కట్టబడి ఉన్నటువంటి గాడిదలకు స్వేచ్ఛ ఇచ్చాడు ప్రభు, స్వేచ్ఛ ఇచ్చాడు. అయితే మనలను కూడా అనేక మందికి ప్రభు పాపమనే దాస్యము నుండి మనుషులను విడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చిన కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు మరలా ఐగుప్తును ప్రేమించినట్లుగా మరి ఈనాడు కూడా అనేక మంది ప్రభువు నమ్ముకున్నప్పటికీ కూడా, యేసు ప్రభు రక్షకుడు అని తెలిసినప్పటికీ కూడా ఆయన మార్గంలో నడిస్తే మనకి రక్షణ, నిత్య జీవం అనేది మనకు దొరుకుతుంది, పరిశుద్ధత దొరుకుతుంది, మేలు దొరుకుతుంది, ఆ శాపము నుండి మనం విడిపించబడి మనము ఆశీర్వాదం పొందుకున్నాం అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ప్రభువుని వెంబడించలేకపోతున్నారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అపవాది బంధకాలలో చిక్కుబడిపోయారు, అపవాది బంధకాలలో చిక్కుపడ్డారు. కొందరు భ్రమలో చిక్కుపడ్డారు. భ్రమ, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది నిజమైన బోధ, ఏది సత్యమైన బోధ, ఏది నిత్య జీవాన్ని నడిపించే బోధ అనేది తెలియక మనుషులు అలాంటి భ్రమలో చిక్కుపోయారు. కొంతమంది లోకములోని అపవాది చేతిలో బంధించబడిన వారికి ఇక ఏంటంటే లోకమే, లేచిన దగ్గర నుండి లోకం, డబ్బు 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 డబ్బు. మనిషి గుండె అంట ఏం కొట్టుకుంటుంది?
ఎలా కొట్టుకుంటుందంటే లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. కానీ వీళ్ళ గుండె ఎట్ట కొట్టుకుంటుందంటే డబ్ 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 డబ్. డబ్బు లబ్బు లేదు, అంతా డబ్బు. చూడండి, లోకము దాని ఆశలు గతించిపోను. లోకము దాని ఆశలు గతించిపోను. ఎవరైతే దేవుని చిత్తం చేసేవారు ఉంటారో వారు నిరంతరము నిలుచును. ధనవంతుడు ఏమైపోయాడు? ధనవంతుడు కట్టబడిన గాడిద. కట్టబడిన గాడిద ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడండి? అందరం గాడిదలమే. ఏమండి? అందరం గాడిదలమే. మంచి గాడిదలు ఉంటాయి, చెడ్డ గాడిదలు ఉంటాయి. విడుదల పొందిన గాడిదలు, విడుదల పొందని గాడిదలు. గొర్రెలు కూడా ఉంటాయి, మంచి గొర్రెలు ఉన్నాయి, దారి తప్పిన గొర్రెలు కూడా ఉన్నాయి. యెషయా గ్రంథంలో లేదా? మనమందరము దారి తొలగిన గొర్రెల వలె. మంచి గొర్రెలు ఉన్నాయి. యేసు ప్రభు మాట నాకు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినను, నా గొర్రెలు నా స్వరము వినను. ఆయన గాడిదలు ఆయన స్వరం వింటాయి, ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి, ఆయనకు సంబంధించినవన్నీ కూడా ఆయన మాట వింటాయి. సృష్టి అంతా దేవుని మాట వింటుంది. మరి మనము కూడా మరి ఆయన మాట వింటున్నాము, కానీ మరి ఆయనతో ఉంటున్నామా? ఆయనతో నడుస్తున్నామా? ఆయన మాటలంటే మనకి ఇష్టమేనా? ఆయన సహవాసం అంటే మనకి ఇష్టమేనా? ఆయనతో స్నేహం మనకి ఇష్టమేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనతో స్నేహము సహవాసం లేని వారు ఒక దినమందు ధనవంతుల్లాగా నరకములో కేకలు వేస్తారు. చూడండి, తెలిసి అయ్యో ధనవంతుడు ఏడుస్తున్నాడు, నాకు తెలిసినా కానీ నేను వినలేదు. అయితే కింద నా సహోదరులు ఉన్నారయ్యా, 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళ దగ్గరికి పంపించు అయ్యా. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, వాళ్ళ దగ్గరికి పంపించి, వాళ్ళు కట్టబడి ఉన్నారయ్యా, కట్టబడిన గాడిదల్లాగా ఉన్నారయ్యా, వాళ్ళని విడిపించమంటే అక్కడ చాలామంది ఉన్నారయ్యా. ఎక్కడి నుండి ఎవరు వెళ్ళనవసరంలో అక్కడే చాలామంది ఉన్నారు. వారు చెప్తారు నీ కట్లు ఎలా తెంపుకోవాలో, ఎలా విప్పుకోవాలో, ఎలా విడుదల పొందాలో, ఎలా స్వాతంత్ర్యం కలిగి ఉండాలో అన్నీ చెప్తారు. వారి మాటలు వింటే వారు మారు మనసు పొందుతారు, వారు పరలోకం చేరతారు. వారి మాటలే వినని వారు పరలోకం నుండి కాదు, ఇంకా ఎక్కడి నుండి వచ్చి చెప్పినా కానీ వారు వినరు. కాబట్టి ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదంటున్నాడు అబ్రహాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము ఇక్కడ కట్టబడిన స్వాతంత్రం ఇచ్చాడు ప్రభు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. అంటే క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రాన మీకేమీ ప్రయోజనము కాదు. ఒకవేళ ప్రార్థనకి రానోళ్ళు, ఏంటయ్యా నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నేను మా ఆవిడను మా పిల్లలు లేరండి మందిరానికి, నేను కొంచెం పని ఉండి ఆగాను అంటే వారు దేనికి సంబంధించిన వాళ్ళంటే ఇక్కడ ఇదనమాట, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదు. ఏమి కలగదు? సరే, మీరెక్కడికి వచ్చారు, మీరెక్కడికి వచ్చి మరి వాక్య ప్రకారముగా జీవించలేదనుకోండి, వాక్య ప్రకారంగా జీవించలేదనుకోండి, మనం ఏం ప్రయోజనం ఉందా? ప్రయోజనం అదేనమాట. మనం ఏంటంటే ప్రయోజనకరమైనదిగా ఉండాలి. మన భక్తి, మన విశ్వాసము, మన ప్రార్థన, మన మాదిరి, మన జీవితం అది ప్రయోజనకరమైనదిగా ఉండాలి. గాడిదలు విప్పబడిన తర్వాత ఉపయోగపడ్డాయి, యేసు ప్రభువుని మోసాయి, అవి యేసు ప్రభువుని మోసాయి. అలాగే మనము కూడా మరి ప్రభువునకు కావలసిన వారమై, ప్రభువునకు చెందిన వారిగా మనము జీవించినప్పుడు దేవుడు మనలను కూడా మనల్ని బట్టి కూడా ఆయన సంతోషిస్తాడు. కాబట్టి మనం క్రైస్తవులమని చెప్పుకున్నంత మాత్రానో, లేకపోతే మేము చాలా కాలం నుండి భక్తులు అండి, లేకపోతే చాలా కాలం నుండి మేము ఫలానా అని మన గురించి మనం విట్నెస్ చెప్పుకునడం వలన కాదు. కానీ
మనం క్రీస్తు కొరకు జీవించేవారిగా మనం ఉండాలి. ఇంకా 13వ వచనంలో కూడా ఉంది మంచి మాట, చూడండి ఒకసారి. గలతీ 5:13లో కూడా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చూసారా, ఎందుకు మనం పిలువబడ్డామంట? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరినొకడు దాసులై యుండుడి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఒక్క మాటలోనే ధర్మశాస్త్రం అంతా కూడా సంపూర్ణమై ఉన్నది అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని విడిపించాడు. అయితే దీనిని, మన భక్తిని శారీరక క్రియలకు మనం హేతువు చేసుకోకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నాకు ఒక ఇల్లు కావాలయ్యా, ఒక కారు కావాలయ్యా, బంగారపు గొలుసు కావాలయ్యా, ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కావాలయ్యా, మరి ఇలాంటివి మనం ప్రభు సన్నిధిలో వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమైపోతుంది? ఇది శరీర క్రియలకు, మన భక్తి శరీర క్రియలను హేతువు చేసుకుంది. ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చింది, మనిషి కనపట్ల, మనుషులు కనపట్ల, ఉద్యోగం వచ్చిన వాళ్ళు అందరూ కనపట్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నయ్య ప్రైజ్ లాడ్, అన్నయ్య ప్రైజ్ లాడ్ ఎక్కడ? వాట్సాప్లో కనపడతారన్నమాట. మరి ఉద్యోగం వచ్చిన తర్వాత మనుషులు కనపడట్ల, మెసేజ్లు కనపడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాదు. మన ఉద్యోగాలు మన పరలోకాన్ని తీసుకెళ్తాయా? లేదు. ఏమండి, దేవుడికి కావాల్సింది నీ ఉద్యోగం కాదు, నీ బంగారం కాదు, నీ ఇల్లు కాదు, మనకున్నది ఏది కూడా ఆయనకి అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఏంటంటే మనం కావాలి, మన హృదయం కావాలా, మన జీవితం కావాలా. పిడి సుందరరావు గారు ఒక పాట రాశారు, నీకు ఇష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. చూడండి ఎంత చక్కని భావం. నీకిష్టమైనది కావాలి దేవునికి. దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు దేవునికి ఇవ్వాలి, నీ జీవితాన్ని ఇవ్వాలి, నీ బలాన్ని ఇవ్వాలి, నీ జ్ఞానం ఇవ్వాలి, నీ ధనాన్ని ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే అది వ్యర్థమే. మనకు దేవుడిచ్చింది వ్యర్థమే. కాబట్టి మనము దేవుని కొరకు మనం ఉపయోగపడినప్పుడు మన విషయమై దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మనమందరం కూడా అలాగూ మరి ఈ యొక్క మట్టల ఆదివారం సందర్భముగా మనం వినినటువంటి మాటలు బట్టి మరి రాజుల రాజు అయినటువంటి యేసయ్యను మన హృదయంలో మనం చేర్చుకోవాలి, మనం మోయాలి. మనం ఎక్కడున్నా కానీ ఆయనను మోసేవారిగా మనం ఉండడానికి మనము ప్రార్థన చేసుకుందాం. ఆయన మరి నీతి గల రాజుగా మన కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకానికి దాసునిగా వచ్చినాడు. కాబట్టి మరి ఆయన కృతజ్ఞత కలిగి మనమందరం జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. వినిన వాక్యంను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం.